ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 21. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. తేదీ 4/1/46. భగవాన్ సన్నిధికి అప్పుడప్పుడు తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదమని, మధుర మీనాక్షి ప్రసాదమని, రామేశ్వర ప్రసాదమని, ఇంకా ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాల నుంచి విభూతి, కుంకుమ వగైరా ప్రసాదాలన్నీ వస్తూ ఉంటాయి. భగవాన్ ఎంతో ఆదరంగా, ఇదిగో తిరుచెందూరు నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యేశ్వరుడు, అదిగో మధుర నుంచి మీనాక్షి వచ్చింది, ఇదిగో రామలింగేశ్వరుడు, ఇరుగో వీరు, అదిగో వారు అంటూ వారి వారి పేర్లు చెప్పి ఆ విభూది కుంకుమ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. మరికొందరు గంగా తీర్థమని, గౌతమి వారి అని, కావేరి అని, కృష్ణ అని, ఇంకా ఎన్నెన్నో నదీ తీర్థాలలో తెచ్చి ఇవ్వగా భగవాన్ అదిగో గంగా, ఇది గౌతమి, ఇది కృష్ణ, ఇది కావేరి అంటూ ఎంతో ఆదరంతో ఆ తీర్థం పుచ్చుకుంటూ ఉండేవారు. మొదట నాకేమో వింతగా ఉండేది. అన్ని దేవతలకు అతీతమై సర్వతీర్థాలకు మూలమై సాక్షిమాత్రంగా వెలిగే మూలతత్వమే రమణ రూపం ధరిస్తే ఇదిగో ప్రసాదమని, అదిగో తీర్థమని మహాఘనంగా తెచ్చి ఇస్తారే, వీళ్ళకెంత వెర్రి అని అనుకునేదాన్ని. మొన్నీ మధ్య సాగర్ తీర్థం తెచ్చారొకరు. భగవాన్ అత్యంత ఆదరంతో మందహాస ముఖారవిందులై, అదిగో సాగర్లు వచ్చారు, అన్ని నదులు వచ్చినవి కానీ ఇంతవరకు వారు రాలేదు, ఇదే మొదలు రావడం, చాలా మంచిది, ఇలా ఇవ్వండి అంటూ ఆ తీర్థం గ్రహించారు. అది విని చూసిన నాకు ఒక్కసారిగా పూర్వగాథలన్నీ జ్ఞాపకం వచ్చి వెనకటికొక అభిప్రాయం అంతా మారిపోయింది. ఇలాంటి మహాపురుషులను సేవించే నిమిత్తం సర్వతీర్థాలు, సప్త సముద్రాలు, సకల దేవతలు వచ్చి పాదాక్రాంతులుగా నిలిచి సేవిస్తారని ఎన్నెన్నో గ్రంథాలు చదివి అతిశయోక్తిగా రాశారే గాని రాళ్ళు నదులు నడిచి వస్తావా అని కొన్నాను. ఎవరూ కోరకుండానే ఈ పవిత్ర తీర్థాలు, విభూతి ప్రసాదాలు భక్తులు తీసుకొని రాగా, అదిగో వారొచ్చారు, ఇదిగో వీరొచ్చారు అని స్వయంగా భగవద్వాణి పలుకుతుంటే విని విని ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు అన్నట్లు మహాత్ముల సన్నిధిలో జరిగే విషయాలు అతి సూక్ష్మంగా పరిశీలిస్తేనే గాని ఆ ధర్మ సూక్ష్మం గోచరించదని నాకు తోచింది. భగవాన్ అన్నింటినీ ఆదరంతో స్వీకరించారంటే వారి సేవను స్వీకరించారన్నమాట. ఈ అర్థం సాగర తీర్థం వచ్చినప్పుడు స్ఫురించి లోగడ నన్ను ఆవరించిన సందేహమంతా తొలగిపోయింది. తమ గిరి జీవితంలో పులి వచ్చిన సందర్భమందు సిద్ధ సంఘానికి చెందినవారు ఎందరో నన్ను చూసే నిమిత్తం బహురూపాలతో రాగలరని శ్రీవారి సెలవిచ్చి ఉన్నారు. ఇక సెలవు. నీ సోదరి.